గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే మనం 5 ఛానల్ మోస్ఫెట్ బోర్డ్ కోసం అయితే చూద్దాం. నేనైతే స్పెషల్గా షాన్విక్ ఆడియోస్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. సో బాక్స్ అయితే మన ప్యాకింగ్ అయితే ఇలా బాక్స్ ప్యాకింగ్లో ఇచ్చారు. నేను ఓపెన్ చేసేసాను. సో సీల్ అయితే ఇలా ఇచ్చారు, సీల్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. సో ఇది మీరు చూడొచ్చు, 5 ఛానల్ బోర్డ్ మోస్ఫెట్ యూజ్ చేసిన ట్రాన్సిస్టర్ కూడా మీకు చూడొచ్చు. తోషిబా ఐసీస్ అండి. అండ్ ఇది నేను రప్పించడానికి రీజన్ ఏంటంటే, మీరు శక్తి ఆర్ వేరే అదర్ కంపెనీస్ చూసుకుంటే ఇక్కడ మీకు ఆపరేటింగ్ వోల్టేజ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. అవి మీకు తక్కువ నెంబర్ యూజ్ చేస్తున్నారు. అంటే BD140 అండ్ BD139 ఈ నెంబర్ వచ్చేసరికి మీకు పవర్ హ్యాండ్లింగ్ వోల్టేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మీరు యూజ్ చేయొచ్చు, హెవీ వోల్టేజ్ యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇనీషియల్గా మీకు స్టాండ్ బై మోడ్లో, అంటే మీరు ఏ సాంగ్ ప్లే చేయలేనప్పుడు కూడా మీకు బోర్డ్ అనేది లిటిల్ బిట్, అంటే ఎక్కువ కాదు, లిటిల్ బిట్ హీటింగ్ ఇష్యూ అయితే మీరు కంపల్సరీ నోటీస్ చేస్తారు. ఈవెన్ మీరు 24 వోల్టేజ్ ఇచ్చినా కూడా లిటిల్ బిట్ హీట్ అనేది మీరు కంపల్సరీ నోటీస్ చేస్తారు. అదే మీరు శక్తి, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, శక్తి బోర్డ్లో మీరు 4 ఫెట్ మోనో బోర్డ్ తీసుకోండి. మీరు అప్ టు మీరు 35 DC వోల్టేజ్ ఇచ్చినా కూడా అందులో హీటింగ్ ఇష్యూ రాదు. హీటింగ్ ఇష్యూ ఎందుకు రాదు అంటే అందులో యూజ్ చేసే పవర్ వోల్టేజ్ ట్రాన్సిస్టర్స్ అన్నమాట. సో దీంట్లో కూడా మీకు యూజ్ చేసినవి ఏంటంటే చూడొచ్చు మీరు, టిప్ TIP127 అండ్ TIP122 ఈ నెంబర్ యూజ్ చేశారు. నేను దానికి పర్టికులర్గా తీసుకురావడానికి, ఈ బోర్డ్ నేను ఆర్డర్ పెట్టడానికి కూడా రీజన్ అదే. మీకు అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఆప్ యాంప్ కూడా చూడొచ్చు. మీకు 4558D ఐసీ తోటి మీకు ఆప్ యాంప్ అయితే చేసి ఉంచారు. అవుట్పుట్ అయితే నేను చెక్ చేశాను ఆల్రెడీ, మీకు నా వీడియోస్లో ఉంటుంది. నేను 7 ఛానల్ యాంప్కి అయితే యూజ్ చేశాను. దీంట్లోనే 2 ఛానల్ బోర్డు కూడా ఉంటుంది. 2 ఛానల్ బోర్డు అయితే ఇంకా చాలా బాగుంది. అందులోనైతే మీకు MJ సిరీస్ యూజ్ చేశారు ట్రాన్సిస్టర్స్. అయితే మీకు ట్రాన్సిస్టర్ వాల్యూ పెరుగుతుంది. అండ్ మీకు BD139 140కి ప్రైస్కి అండ్ MJ సిరీస్లో ఉండే ట్రాన్సిస్టర్స్కి మీకు చాలా డిఫరెన్స్, అంటే ప్రైస్ చాలా వేరియేషన్ ఉంటుంది. మీకు కుమార్ ఆడియో బోర్డ్స్లో కూడా మీకు ప్రైస్ ఎక్కువ ఉండడానికి రీజన్ అదే. మీకు యూజ్ చేసే ట్రాన్సిస్టర్ ఏవైతే మాస్ఫెట్స్ ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ తోషిబా ఐసీ మాస్ఫెటే యూజ్ చేస్తారు. అండ్ మీకు పవర్ హ్యాండ్లింగ్ కూడా MJ సిరీస్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తారు. సో అందుకే మీకు అందులో మీరు 45 వోల్టేజ్ ఇచ్చినా కూడా, మీకు DC వోల్టేజ్ 45 ఇచ్చినా కూడా మీకు హీటింగ్ ఇష్యూ ఉండదు. ఎందుకంటే పవర్ హ్యాండ్లింగ్ ఏదైనా సరే డిపెండింగ్ ఆన్ పవర్ హ్యాండ్లింగ్ దాని మీదే మీకు ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీ ఛానల్ కూడా మీకు చాలా బాగా వస్తుంది అవుట్పుట్. మీకు ఇందులో మీరు 6 ఇంచ్ యూజ్ చేసుకోవచ్చు, 8 ఇంచ్ యూజ్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే మీరు ఈ బోర్డుకి 6 ఇంచ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్సలెంట్ అవుట్పుట్. సో మీకు ఇక్కడ కాంపోనెంట్స్ కూడా చూడొచ్చు, మంచి కాంపోనెంట్స్ యూజ్ చేశారు. అండ్ కెపాసిటర్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా మంచి క్వాలిటీవే యూజ్ చేశారు ఐటమ్స్ కూడా. అండ్ హీట్ సింక్ కూడా చూడొచ్చు, హీట్ సింక్ కూడా క్వాలిటీ బాగుంది అండ్ థిక్గానే ఉంది, మరి అంత పల్చగా అయితే ఏం లేదు. సో దీనికి సంబంధించింది అయితే ఆల్రెడీ మనం 7.1 హోమ్ థియేటర్ 7.2 హోమ్ థియేటర్ చేసి ఉన్నాము. సో ఇది ఫ్రెండ్స్ షాన్విక్ ఆడియోస్ నుంచి 5 ఛానల్ మోస్ఫెట్ బోర్డు. సో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. బోర్డ్ అయితే నాకైతే పర్సనల్గా అయితే నచ్చింది. అండ్ పవర్ హ్యాండ్లింగ్ విషయంలో అయితే చాలా బాగుంది. మీకు జీరో హమ్మింగ్, జీరో నాయిస్ అయితే కంపల్సరీ ఉంటుంది. చాలా బాగుంది బోర్డు అయితే. నేనైతే
పర్సనల్గా రికమెండ్ చేస్తాను. ఎవరైతే మెకానిక్స్ ఉంటారో ఒకసారి టెస్ట్ చేసి చూడండి. నేనైతే పర్సనల్గా అయితే చెప్తున్నాను, యూజ్ చేయొచ్చు. బాగుంది బోర్డ్ అయితే. సో ఇది ఫ్రెండ్స్, షాన్విక్ ఆడియోస్ నుంచి 5 ఛానల్ మాస్ఫెట్ బోర్డ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.